ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వచ్చి రచింపబడిన రామకథ రసవాహినిలో మరికొంత భాగం తీసుకుందాం. సాయిరామ్. రెండవ దినమే గూఢజారి వలన రాజకుమారులు 2 దినములు అయోధ్య చేరనున్నారని విని యాత్ర నుండి దిగ్విజయం అందుకొని దివ్యమూర్తైన పుత్రులు 4 అయోధ్య చేరుతున్నారని వాళ్లకు మంగళస్వాతములకై పుర సింహద్వారమున దివ్య వైభవములతో ఏర్పాట్లు గావించేరి. పుర వీధులలో స్త్రీలు ఇరువైపులా హారతులుచుటకు తగిన వసతులు చేయించిరి. ధూళిని ఎగురనీయకుండుటకై వీధులను పన్నీరు జల్లులచే చల్లబరిచిరి. అనుకున్నట్లనే రాజకుమారులు సింహద్వారం ప్రవేశించి మంగళహారతులు అందుకొని పురవీధుల్లో పుష్పములు చల్లుచుండా, మంగళ వాయిద్యములు స్వాగత పదములు పాడుచుండా, బ్రాహ్మణులు ఆశీర్వాదములు చెప్పుచుండా, సుమంత సమేతులై పూర్ణ తేజస్సుతో భగవత్ కళలు బెరేచు రాజభవనము చేరేరి. వారలకు అనేక రకముల దృష్టిని తీయించి లోనికి తీసుకొని పోయిరి. కుమారులను చూచుటకై కనులు కాయలై ఉన్న తల్లుల వారలకై అంతఃపురమున కాచి ఉండుట చేత 4 కుమారులు పరుగడిపోయి తల్లులకు నమస్కరించి వారల హస్తములలో చిక్కుకొని అనుభవించు ఆనందమునకు సాటి వేరలేదు. 6 నిమిషములు స్పృహలేని గాయములై సాయుధ్య స్థితిని అనుభవించిరి. తల్లుల కన్నుల నుండి కారు ఆనంద భాష్పములచే పట్టరాని ప్రేమచే పిల్లల తలలు తడిసిపోయాను. కొంతసేపు అయిన తర్వాత వారి చీర పైడ్లతో తలలపై పడిన తమ కన్నీటిని తుడిచి శిరస్సులను ముద్దాడి పీటలపై కూర్చొని తమ కొడుకులను ఒడిలో ఉంచుకొని చక్కెర పొంగలి దద్దోజనము తెప్పించి తల్లులు తమ హస్తములతో నోటిలో పెట్టుచుండా అబ్బా ఆ తల్లుల ఆనందము వర్ణనాతీతము. 3 నెలలు పుత్ర వియోగము చే పొందిన ప్రేమతాపము చల్లార్చుకొనుటకై కొన్ని దినములు తమ బిడ్డలను రాత్రి పగలు తమ చెంతనే ఉంచుకొని మధ్య మధ్య యాత్రా విశేషములు అడుగుచు పిల్లల్లో ఒక్కొక్క క్షేత్రం యొక్క విశిష్టతలను సుమంత్రించే విన్నవన్నీ తల్లులకు చెప్పుచుండా, తల్లులు కూడాను యాత్ర ఫలము అనుభవించిన వారి వలె అత్యంత శ్రద్ధాభక్తులతో వించుండేవారు. పిల్లలు ఈ యాత్ర గావించి వచ్చిన సంబరము చే దశరథుడు ఒకనాడు దేవతా సమారాధన గావించి కాశీ ప్రయాగ తీర్థములను వచ్చిన వారందరికీ బ్రాహ్మణ చేత ఇప్పించాను. మృష్టాన్నములు పెట్టించాను, దక్షిణలు పంచిపెట్టాను. ఈ విధముగా పుత్రులు పుట్టిన నాటి నుండి ఏదో ఒక పేరున అయోధ్యలో వైభవములు జరుపుతుండేది. అయోధ్య నిత్యోత్సవ నిలయమై రాణించుచుండెను. విందులు వినోదములు పట్టణపు వారందరినీ ఒక కుటుంబీకులుగా మార్చివేసెను. నెల వచ్చు నవమి, దశమి, ఏకాదశులందు పిల్లల పుట్టిన పండుగలు అత్యంత వైభవంగా జరిపేవారు. గడిచిన 3 మాసములు పిల్లలు అయోధ్యలో భవనమున లేకపోయినాను పిల్లలకు చేయు వింతలు తప్ప మిగిలిన దాన ధర్మ నృత్య గానాది కార్యముల పట్టణంలో జరిపించుతూనే ఉండేరి. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయీశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.